ఎన్నికల ప్రచారంలో వినూత్నతకు మరో ఉదాహరణగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో బీజేపీ అభ్యర్థి రేగుల రాజ్కుమార్ ప్రచారం నిలిచింది. ఆయనకు మద్దతుగా మహిళలు వెన్నెలో వెన్నెలో కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి అంటూ పాటలు పాడుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే సమయంలో వేములవాడ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నంనేని వికాసరావు ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ మాతా అభ్యర్థించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వేములవాడ బీజేపీ నియోజకవర్గం రావాలి. అక్కడ ఉన్న వెనకాల ఉన్న లక్కలు గిట్ సైడ్ రండి, గిటు కొంచెం రండి, మీరు లాంగ్ ఉన్నారు చాలా సేపు, గిట్ రండి. ఆశీర్వాదం పొందుతుండు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ 4వ వార్డు మన గుర్తు పువ్వు గుర్తు వెన్నెలో వెన్నెలా రానే వచ్చింది అక్క అదిగదిగో రాజకుమారు వెన్నెల మరి రానే వచ్చిండే అక్క వెన్నెల వెన్నెల ఓటేసి గెలిపించి వెన్నెల వెన్నెల మనవాడ కుంటడక్క వెన్నెల మనవాడ కుంటడక్క వెన్నెల వెన్నెల గల్లి గల్లి తిరుగుతాడు వెన్నెల వెన్నెల ఎన్ని బాధలున్న వాని వెన్నెల వెన్నెల ఎమ్మాడే ఉంటాడక్క వెన్నెల వెన్నెల ఈరోజు మున్సిపల్ ఎన్నికల భాగంలో 4th వార్డులో క్యాంపెయినింగ్ ఇస్తున్నాము. ఇక్కడ రాజ్కుమార్ గారు పోటీ చేస్తున్నారు. మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 6 గ్యారంటీలు అన్నారు, అది గారడీలా తెలిసిపోయింది. అది మహిళలకు 2500 ఇస్తా అన్నారు, అది ఇవ్వట్లేదు ప్రజలు అంటున్నారు. 4000 పెన్షన్ అన్నారు, అది వస్తలేదని అందరూ చేస్తున్నారు. మరి 11వ తేదీన పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు పలకబోతున్నారు. మరి అభివృద్ధి కావచ్చు, మరి వేములవాడ ప్రాంతాన్ని కూడా నరేంద్ర మోడీ గారి అడుగులు ఇప్పుడు పడ్డాయి. పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చిండ్రు. వారి ఇక్కడ మళ్ళీ మున్సిపాలిటీ గెలిస్తే నరేంద్ర మోడీ గారి దృష్టి వేములవాడ పైన మళ్ళీ పడుతుంది. ఇక ఎక్కువ నిధులు కేంద్రం నుంచి మరి వేములవాడ ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్లో పెట్టి టౌన్ని అమృత్ స్కీమ్లో తీసుకొచ్చి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీని ఒక కొత్త వెలుగులు దీనికి అద్దాలని మనం భావించవచ్చు. అది నరేంద్ర మోడీ ద్వారా సాధ్యం కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీలో ప్రజలందరూ బీజేపీకి ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే భారతీయ జనతా పార్టీ 4వ వార్డు అభ్యర్థిగా బండి సంజయ్ గారి సారథ్యంలో, మన వికాసన్న గారి సారథ్యంలో నన్ను 4వ వార్డు అభ్యర్థిగా ప్రకటించి, భారతీయ జనతా పార్టీ అంటే ఒక మంచి వెలుగున్న పార్టీ అని చెప్పేసి ప్రజలందరికీ ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వేములవాడ మున్సిపాలిటీ పైన జెండా ఎగరవేయాలని నాడు చెప్పలేదు. మేము ఊహించమని చెప్పిండు బాజప్తా. ఈ రికార్డు తీస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సీసీ రోడ్లకు 40 లక్షల రూపాయలు. కాబట్టి ప్రజలారా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి మన వేములవాడ మున్సిపాలిటీ పైన జెండా ఎగరవేసే విధంగా వీరందరూ సహకారాలు ఉండాలని, మీ అండాదండాలు ఉండాలని నమస్సుమంజలు తెలియజేస్తున్నారు.